రాజమహేంద్రవరం నగరంలోని ఇందిరా సత్యనగర్లో అక్రమణల పేరుతో పేదల ఇళ్లు తొలగించి వారిని కుటుంబాలతో సహా రోడ్డున పడేశారని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ వద్ద బాధితులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇందిరా సత్యనగర్ పుంత రోడ్ను సర్వే చేయకుండా ఎలా ఇళ్లు తొలగిస్తారని నిలదీశారు. అక్రమణలైతే ఆ ఇళ్లకు పన్నులు ఎలా వేస్తారని, కరెంటు కనెక్షన్, విద్యుత్ సదుపాయం ఎందుకు ఇచ్చారని ధ్వజమెత్తారు. అనంతరం ఆర్టీఓ శివరాముని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన చాలా సానుకూలంగా స్పందించారని, ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారని టీకే అన్నారు. మన రాజమండ్రి నగరం క్వారీ ఏరియాలో ఇందిరా సత్యనగర్ అని చెప్పి సారంగధరపేట నుంచి సుశేషపురం వరకు 80 అడుగుల పొంతు రోడ్డు ఉంది. ఆ పొంతు రోడ్డులో ఒక 50 సంవత్సరాల క్రితమే కొంతమంది పేదవారు ఆ పొంతులో మధ్యలో ఇల్లు కట్టుకుని ఉండటం జరుగుతుంది. ఆ పొంతులోనే అవతల పక్క ఉన్న హౌస్ ఓనర్స్, బిల్డర్స్, పెద్ద పెద్ద వాళ్ళు, అలాగే యువతల పక్క ఉన్నటువంటి బిల్డర్స్, ఓనర్స్, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అటువైపు 15 అడుగులు 20 అడుగులు, ఇటువైపు 15 అడుగులు 20 అడుగులు ఆక్రమించేస్తే మధ్యలో ఉన్నటువంటి 40 అడుగుల పొంత రోడ్లోనూ వీళ్ళు ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. దగ్గర 45 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది. వీళ్ళందరికీ కూడా ఇంటి పన్ను వేశారు, కుళాయి వేశారు, కుళాయి పన్ను వేశారు, కరెంటు కనెక్షన్ ఇచ్చారు, కరెంటు పన్ను ఇచ్చారు. అన్నీ ఇచ్చినా కూడా మన 13వ తారీఖు శనివారం తెల్లవారుజామున 4:30-5 సమయంలో జేసీబీ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ఇల్లు పడగొట్టారు, 2 ఇల్లు ఆగారు, మళ్ళీ మధ్యలో 2 ఇల్లు పడగొట్టారు. అలాగా ఆల్టర్నేటివ్గా దగ్గర సుమారు ఒక 60-70 ఇల్లు పడగొట్టేయడం జరిగింది. ఇది మరి చాలా దారుణం. ఎందుకంటే గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఈ 80 అడుగుల పొంత రోడ్ని సర్వే చేసి 40 అడుగులు పక్కా రోడ్డు వేసి మిగతా 40 అడుగుల్లో G+1 కింద వీళ్ళందరికీ ఇల్లు కట్టించేవాళ్ళని చెప్పి ఒక తీర్మానం చేశారు మున్సిపల్ కౌన్సిల్లో. యేసవరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ఉండగా. కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే అక్కడ సర్వే చేయడానికి వెళ్ళిన సర్వేయర్స్ని కానీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎవరైతే అటువైపు 15 ఇటువైపు 20 అడుగులు ఆక్రమించిన హౌస్ ఓనర్స్ ఉన్నారో, అంటే ఒరిజినల్ పక్కా బిల్డింగ్ ఓనర్స్, వాళ్ళ సర్వేలు మేనేజ్ చేసి ఆ రెవెన్యూ వాళ్ళకి డబ్బు ఇచ్చి సర్వే జరగనివ్వట్లేదండి, అడ్డుకుంటున్నారు, ఇక్కడ సర్వే జరగదని చెప్పి వాళ్ళకి డబ్బు ఇచ్చి మేనేజ్ చేసి వెనక్కి పంపించేయడం జరిగింది. వీళ్ళకు కూడా మన ఇంటి పన్ను కడుతున్నాం, కుళాయి పన్ను కడుతున్నాం, కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చేసింది, ఇక మన సొంత ఇల్లు భ్రమలో వీళ్ళు కూడా ఉండిపోయారు. అలా ఇది ఇంకా మనకేం కాదు, మనల్ని ఎవరో తీరని. కానీ మొన్న శనివారం 13వ తేదీ తెల్లవారుజామున సడన్గా వచ్చి పడగొడితే వీళ్ళు కూడా అయోమయమైన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళందరూ కూడా మరి ఒక ఆవిడకైతే వాళ్ళ ఆయన పెరాలసిస్, 3 పిల్లలు ఉంటారు, చాలామందికి 2 పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఈ వర్షం ఒక పక్క, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు రానిస్తారు వెళ్ళే 4 ఉన్న కుటుంబాలను ఎవడ పట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోడు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో మరి మన రాజమండ్రి ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కానీ ఎంపీ గారికి ఎలాగా కనపడలేండి, అలాగే ఢిల్లీ తప్ప రాజమండ్రి కనపడదాడికి. అటువంటి వీళ్ళెవరూ కూడా పట్టించుకోలేదు. మరి నేను మా పేపర్ మిల్లుకి సంబంధించినటువంటి 3-4 కూడా ఆ పుంత రోడ్లో ఉండటం వల్ల చూడటానికి వెళ్తే వాళ్ళు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. మరి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కూడా మన రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అయిన తర్వాత అందరూ కలిసి మన ఆర్డీఓ మన రాముడు గారు ఆయన దగ్గరికి వెళ్ళి విషయం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. ఏంటంటే నేను వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడతా, కమిషనర్తో మాట్లాడి సర్వే జరిపించాను. 80 అడుగులు ఫిక్స్ చేసి రోడ్డు మార్కింగ్ అయిన తర్వాత 40 అడుగులు రోడ్డు వేసి 40 అడుగుల్లోనూ కలెక్టర్ గారి ఆదేశానుసారం G+1 కట్టాలా లేకపోతే అక్కడే పట్టాలా అనేది ఆవిడ నిర్ణయం ప్రకారం చేస్తామని చెప్పి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. అంతేకాకుండా ఇది వర్షాకాలం కాబట్టి ఇప్పటివరకు ఏదో చేశారు, ఇక ముందు ఇల్లు కూడా పడగొట్టరు అని దానికి నేను కమిషనర్ గారికి చెప్తాను, ఇల్లు పడగొట్టొద్దని. ఈ సర్వే అయిన తర్వాత ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత అక్కడ 80 అడుగుల రోడ్డా 40 అడుగుల రోడ్డా అని నిర్ణయించి కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఒకవేళ 80 అడుగుల రోడ్డు వేయవలసి వస్తే వీళ్ళకి ఆల్టర్నేట్గా ఎక్కడో చోట వాంబే కానీ టిట్కో హౌస్లో ఎక్కడైనా కూడా హౌసెస్ అలాట్మెంట్ ఇస్తామని చెప్పారు. ఒకవేళ అలా కాకపోతే 40 అడుగుల రోడ్డు వేస్తే ఆ 40 అడుగులు మిగిలిన 40 అడుగులు G+1 G+2 ఏదో కట్టి వీళ్ళందరికీ ఇస్తానన్నారు. నిజంగా 40 అడుగులు రోడ్డు వేసి 40 అడుగుల్లో G+1 కడితే
ఉన్న ఈ 100 మందికే కాదు, ఇంకో 200 మందికి ఇల్లు ఇవ్వచ్చు, అంత ప్లేస్ ఉంది అక్కడ. కాబట్టి ఆర్డీఓ గారు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని వీళ్ళందరికీ కూడా మా భరోసా ఇచ్చినందుకు వీళ్ళందరి తరఫున ఆర్డీఓ రాముడి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.